హలో! వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణకు సంబంధించిన ఐసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ కౌన్సిలింగ్ అనేది డేట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది కదా! ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎంత ఫీజు కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలంటే డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, కాలేజెస్ ఇవన్నీ కూడా మనం డీటెయిల్‌గా వీడియో అనేది చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి ఐసెట్ అనేది రాశారు కదా! మేము ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియో అయితే పెట్టాము. చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్, మీకు కౌన్సిలింగ్ అన్నీ కూడా డీటెయిల్‌గా మీకు వివరిస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది ఆల్రెడీ ఆహ్, తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంతో పాటు తెలంగాణకు సంబంధించిన కంటెంట్ అంతా ఈ టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మీకు తెలంగాణకు సంబంధించిన జాబ్ అప్డేట్స్ కానీ, లేకపోతే ఏదైనా మన నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రీవియస్ పేపర్సు, సిలబస్సు, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో ఉంటాయి. మీరు ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు ఫుల్ డీటెయిల్ వీడియోస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక మనకి ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు కౌన్సిలింగ్‌లో మనకి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేదైతే చూద్దాము. మనకి కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేదైతే మీరిక్కడ చూడొచ్చు. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఆన్‌లైన్‌లో ఫీజ్ అనేది పే చేయాలి. తర్వాత మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాలి. క్యాండిడేట్స్‌కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్, ఎంట్రీ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్, ప్రింట్ లిస్ట్ ఆఫ్ ద సేవ్డ్ ఆప్షన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ తీసుకోవాలి. తర్వాత లాగౌట్ ప్రాపర్‌లీ. అంటే మీరు ఈ స్టెప్స్ అనేది ఫస్ట్ మీరు సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ ఫీ అనేది పే చేయాలి. తర్వాత స్లాట్ బుకింగ్ అనేది ఇస్తారు. స్లాట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరు వెళ్తే అక్కడ మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది ఇవ్వడమే జరుగుతుంది. ఆ ఐడీ తోటి ఫస్ట్ మళ్ళీ మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ ఫర్ ద ఆప్షనల్ ఎంట్రీ అనేది మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. కాలేజెస్‌కి సంబంధించినవి అన్నీ కూడా మీరు ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు. ఇక పేమెంట్ చూడండి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో కూడా మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేదైతే చూద్దాం. ఐసెట్‌కి సంబంధించి తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి ఫీజ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఏ విధంగా పే చేయాలి, స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి, దీనన్నిటికి సంబంధించి వీడియో అయితే చూద్దామని ఇక్కడ డీటెయిల్‌గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మనకి ఆహ్, స ఫీజ్ పే చేయడానికి అదే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డేట్స్ అనేది ఇచ్చారు. 31 జూలై నుంచి 5 ఆగస్ట్ వరకు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజులలో మీరు మీరు ఫీజ్ పే చేసి స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఏ రోజు ఈ 5 డేస్, ఈ 6 డేస్‌లో మీకు ఏ రోజొస్తే ఆ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కనేది వెళ్ళాలి. మీరు బుక్ చేసుకున్న రోజు నెక్స్ట్ డే మీకు మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు చూసుకొని మీరు దాని ప్రకారము మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది స్లాట్ బుకింగ్ ఏ సెంటర్‌కిస్తే ఆ సెంటర్‌కైతే వెళ్ళండి. ఎక్కువగా మనకి గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజెసే ఇస్తారు. అవి హైదరాబాద్‌లో మాస్ ఆఫ్ ట్యాంక్ ఉంటుంది. మిగతా డిస్ట్రిక్ట్‌లలో పాలిటెక్నిక్ కాలేజీలోనే ఎక్కువగా జరుగుతాయి. ఒకసారి మీరు వాటినైతే విజిట్ చేయండి. నేను ఆ కాలేజెస్ ఉన్నటువంటి మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి పాలిటెక్నికల్ కాలేజెస్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఆ లిస్ట్ కూడా మీకిస్తాను. ఆ సెంటర్స్‌కి డైరెక్ట్‌గా మీరు వెళ్ళిపోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్స్‌కి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మీకు స్లాట్ బుకింగ్ క్యాండిడేట్స్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గూడా జరిగిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు పాలిటెక్నికల్ కాలేజీలోకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి
థర్డ్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి. 3 ఆగస్టు నుంచి 8 ఆగస్టు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే స ఉంటుంది. తర్వాత ఫ్రీజ్ అనేది లాస్ట్‌లో మీరు 8th రోజు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మీకు నచ్చిన కాలేజీ అని మీరు ఫస్ట్ అయితే పెట్టుకోండి వెబ్ ఆప్షన్‌లో. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కాలేజెస్ అన్ని ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని కాలేజెస్ అయితే పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీకు దగ్గరగా ఉన్న కాలేజెస్ మీరు పెట్టుకోండి. అవి కూడా పెట్టుకోండి. మంచి కాలేజెస్ అని మీకు అనిపిస్తే యూనివర్సిటీస్ అవి ఫస్ట్ అయితే పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ కాలేజెస్ అనేది పెట్టుకుంటూ రండి. మీరు ఫస్టే ఫ్రీజ్ చేయకండి. చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రీజ్ చేశారనుకోండి మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడానికనేది ఉండదు. అందుకనే మీరు ఆలోచించుకొని కాలేజెస్ అన్నీ కూడా నోట్ చేసుకొని ఒక దగ్గర ఏది ఫస్ట్ పెట్టుకోవాలి, ఏది సెకండ్ ప్రిఫరెన్స్ ఇయ్యాలి, ఏది థర్డ్ ప్రిఫరెన్స్ ఇయ్యాలి, ఏది ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇయ్యాలి, ఏ కాలేజీకి అనేది మీరు అన్నీ కూడా డీటెయిల్‌గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాతనే ఇవి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైమే మీరు థర్డ్ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత పెట్టుకోండి. 8th రోజు మాత్రం ఖచ్చితంగా ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేయకపోతే మీరు పెట్టుకునేటువంటి ఆహ్, కాలేజెస్ అనేది అక్కడ చూయించవు వాళ్ళకి. అందుకని మీరు ఖచ్చితంగా ఫ్రీజ్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ అనేది చేయండి. ఇక ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్ ఇన్ ఆన్ బిఫోర్ అనేది ఇచ్చారు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అనేది మీకు సీట్ ఏ కాలేజీలో వచ్చింది అనేది మీకు 11th ఆగస్ట్‌లోని తెలుస్తుంది. ట్యూషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సింది 11th నుంచి 14th వరకు మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సయితే ఉంటుంది. ఇదండి డీటెయిల్‌గా మనకి ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అవి. సెకండ్ ఫేజ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ కూడా ఇచ్చాడు. ఓవరాల్‌గా అన్ని ఫేజ్‌లకు సంబంధించి ఫైనల్ ఫేజ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ ఫేజ్ వాళ్ళు ఆగస్ట్ 17థ్‌న మీరు చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజ్ కట్టి స్లాట్ బుకింగ్‌కి 17th రోజు. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు 18th రోజు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 18th-19th అంటే 1 డే మాత్రమే ఇచ్చారు సెకండ్ ఫేజ్‌కి. ఇక్కడ ఫ్రీజింగ్ కూడా 19th రోజే మీరు చేసేయాల్సయితే ఉంటుంది. ఈ సీట్ అలాట్‌మెంట్ అనేది 22nd రోజు మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది వస్తుంది. ట్యూషన్ ఫీజ్ అది పే చేయడానికి 22nd నుంచి 24th ఆగస్ట్ మధ్యలో మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సయితే ఉంటుంది. కాలేజీకి మీరు రిపోర్ట్ చేయాల్సినవి డాక్యుమెంట్స్ 22nd అండ్ 25th మధ్యలో మీరు కాలేజీకి ఆహ్, సర్టిఫికేట్స్ ప్లస్ మీరు రిపోర్ట్ చేయాలి. మీరు ఆ రోజు నుంచి కాలేజీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్‌సైట్ ఇది. ఇక 24థ్‌న మనకి స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎయిడెడ్ కాలేజెస్ వాళ్ళకి. మీరు తీసుకువెళ్ళవలసినటువంటి డాక్యుమెంట్స్ అనేది మీకిక్కడ ఎలిజిబిలిటీ ఫర్ ద అడ్మిషన్ ఎవరైతే ఉండాలి, ఇండియన్ నేషన్ అయ్యి ఉండాలి. రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ అండ్ లోకల్, నాన్ లోకల్‌కి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇచ్చారు. 85% అనేది లోకల్ వాళ్ళకిస్తారు సీట్స్. 15% అనేది అన్‌రిజర్వ్డ్ వాళ్ళకైతే నాన్ లోకల్ వాళ్ళు కావచ్చు. లేకపోతే ఇతర డిస్ట్రిక్ట్‌లలో మీరు చదివిన వాళ్ళు కూడా నాన్ లోకల్ కిందకైతే వస్తారు. ఇక్కడ మనకి ఓయూ ఏరియాస్ అని మనకి 2 కేటగరీస్‌గా డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎంబీఏ క్యాండిడేట్స్ చూడండి. మనకి ఎంబీఏ క్యాండిడేట్స్ బ్యాచిలర్ డిగ్రీ అనేది చదివి ఉండాలి. 3 ఇయర్స్‌ది మినిమమ్ 3 ఇయర్స్‌ది చదివి ఉండాలి. ఎంసీఏ వాళ్ళేమో ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ వాళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్ ప్లస్ ఉండాలి. అందుకని దీనికి మీరు మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్‌గా మీ గ్రాడ్యుయేషన్‌లో అనేది ఉండాలి. ఇక మ్యాండేటరీగా మీకు మైనారిటీ వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. అది కూడా మీరైతే చూసుకోండి. మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది ఉంటుంది కాబట్టి నాట్ అనేదైతే దీస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది కూడా మనకిక్కడ ఇవ్వడం అయితే జరిగింది. పేమెంట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మీరు దీంట్లో మీరు చెయ్యాలి. నెక్స్ట్ మీకు హాల్ టికెట్
కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది ఐసెట్ హాల్ టికెట్ ఉండాలి. అదేవిధంగా ఎగ్జామ్ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో, డేట్ ఆఫ్ బర్త్ కోసం అనేది మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబరు ప్రెజెంట్ ఉన్నది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఓసీ వాళ్ళు రూ. 600 పే చేయాలి. అదే మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ. 600, ఓసీ వాళ్ళు రూ. 1200 అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐ కూడా ఆప్షన్ అనేది ఉంది. ఫోన్‌పే ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు ఎక్కడ ఇస్తే మీరు అక్కడికైతే వెళ్ళాలి. హైదరాబాద్‌లో చూడండి మనకి గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీలో మాస్ ఆఫ్ ట్యాంక్‌లో జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మనకి ఎన్‌సీసీ, ఫిజికల్లీ చేంజ్డ్ హ్యాండ్ వాళ్ళకి, ఆర్మ్డ్ క్యాప్ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి అందరికీ కూడా మీకు గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీ మాస్ ఆఫ్ ట్యాంక్‌లో మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఇచ్చిన డేట్‌లోనే మీరు వెళ్ళాలి. 24th రోజైతే ఇచ్చారు. వాళ్ళకి కూడా డేట్స్ ఇచ్చారండి. క్యాప్ వాళ్ళు ఒకరోజు, ఎన్‌సీసీ వాళ్ళు ఒకరోజు, ఆహ్, ఇలాగా స్పోర్ట్స్ వాళ్ళు ఒకరోజు ఇట్లా వెళ్ళవలసి అయితే ఉంటుంది. అవి కూడా మీకు డేట్స్ చెప్తాను. మీరు చూడండి వీడియోని. ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది 10% అనేది ఉంటుంది. పీహెచ్ వాళ్ళకి 5% అనేది ఉంటుంది. ఎస్సీ వాళ్ళకేమో 10% అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ అయితే చూసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూడండి. మనకి ఫస్ట్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది తీసుకోవాలి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఫాలోడ్ అనేది ఇచ్చారు. ఐసెట్ ర్యాంక్ కార్డు, టీజీ ఐసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్, అదేవిధంగా ఆధార్ కార్డు, ఎస్ఎస్‌సి ఈక్వివలెంట్ మెమో, మార్క్స్ మెమో ఉండాలి. ఇంటర్మీడియేట్ మెమో అనేది ఉండాలి. డిగ్రీ మెమో అనేది ఉండాలి. డిగ్రీ ప్రొవిజనల్ కూడా ఉండాలి. పాస్ ప్రొవిజనల్ అనేది, స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ 9th క్లాస్ వరకు అనేది మీకు 9th టు డిగ్రీ వరకు ఉన్నటువంటి బోనఫైడ్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకొని వెళ్తే సరిపోతుంది. మీరు 9th నుంచి డిగ్రీ వరకు అనేది కంపల్సరీ అనేది ఇచ్చారు. టీసీ మీరు లాస్ట్ డిగ్రీలో జాయిన్ అయ్యారు. డిగ్రీ టీసీ తీసుకొని వెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు జనవరిలో తీసుకున్నది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 26, 27కి సంబంధించింది ఉండాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మీకు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అంటే 7 ఇయర్స్ ఎక్కడైనా మీరు ఈక్వలెంట్‌గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ రాయకుండా ఉన్నవాళ్ళు మాత్రమే మీరు ఇది లోకల్, నాన్ లోకల్ అయిన వాళ్ళు మాత్రమే మీరు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనకి 7 ఇయర్స్ ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసే టయానికి 7 ఇయర్స్ మీరు తెలంగాణలో చదివి ఉండాలి. ఏ డిస్ట్రిక్ట్‌లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ అనేది మీకు లోకల్ అవుతుంది. కాబట్టి మీరు 7 ఇయర్స్ ఎక్కడా చదివినట్టు లేకపోతే మీరు అప్పుడు మేము ఇక్కడే ఉంటున్నాము అని చెప్పేసి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. లోకల్, నాన్ లోకల్‌కి సంబంధించి రిజ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీసో త్రో తీసుకోవచ్చు. ఎంప్లాయీ సర్టిఫికేట్స్ ఎవరైనా ఎంప్లాయ్ చేస్తుంటే ఎంప్లాయీ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ తీసుకోవాలి. మైనారిటీకి సంబంధించి మీరు మైనారిటీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. పీహెచ్, క్యాప్ వాళ్ళకి కూడా మీ సర్టిఫికేట్స్ సదరన్ పీహెచ్ వాళ్ళకేమో సదరన్ నుంచి మీరు సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఈ స్పోర్ట్స్ వాళ్ళు కూడా తెచ్చుకోవాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేటివి మీ దగ్గర ఇవన్నీ అయితే ఉండాలి. మీకు మాస్ ఆఫ్ ట్యాంక్‌లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి ఫస్ట్ ఆగస్టులో మీకు జరుగుతుంది. 9 నుంచి 9:30 వరకు, 10 నుంచి 11 వరకు, 10:30 నుంచి 11 వరకు అయితే ఉంటుంది. ఇది మీరు ఈ టైంలో మీరు వెళ్ళండి. రి మీరు స్లాట్ కూడా ఈ టైంలోనే బుక్ చేసుకోవాలి. అది ఫిజికల్లీ చేంజ్ వాళ్ళకేమో మనకి 2nd, 8th జరుగుతుంది. మీరు మొత్తము మనకి సెషన్స్ అనేది ఇచ్చారు. 9:30 టు 10, 12, 1 వరకు, 3 వరకు అనేది ఇచ్చారు పీహెచ్ వాళ్ళకి. మీరు ఈ టైంలో వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. క్యాప్ వాళ్ళకి 3rd రోజు వెళ్ళాలి మీరు. క్యాప్ వాళ్ళు 9:30 నుంచి ఇక్కడ మనకి 5 వరకు అయితే ఇచ్చారు కదా! ఈ టైంలో మీరు ఏ టైంలో అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎన్‌సీసీ వాళ్ళు అందరికీ కూడా మనకి స్టేట్ వైస్‌గా మొత్తము ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మొత్తం కూడా ఇక్కడ మాన్స్ ఆఫ్ ట్యాంక్‌లోనే జరుగుతుంది. ఎన్‌సీసీ వాళ్ళకి కూడా 4th, 8th నుంచి ఫస్ట్ 8th నుంచి 4th, 8th వరకు అనేది జరుగుతుంది. మీరు ఈ విధంగా మీరు స్లాట్స్ అనేది బుక్ చేసుకోండి. 1, 4th అనేది అయితే ఇచ్చారు టైమింగ్ ఇక్కడ. మీరు క్లియర్‌గా చూసుకొని ఎన్‌సీసీ వాళ్ళు
మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఫైనల్ ఫేజ్‌లో ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఒకసారి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో దూరంగా వచ్చింది కాలేజీ అని అనుకుంటే, సెకండ్ ఫేజ్‌లో మీరు మళ్ళీ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇక కాలేజీ విషయానికొస్తే మనం కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరు అనేదైతే చూద్దామండి. ఇక్కడ ఇదంతా కూడా మీకు డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అనేది ఇస్తాను. దాన్ని మీరు చూసుకొని మీరు క్లియర్‌గా దీన్నంతా కూడా చదువుకోండి. 2 సెట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇక కాలేజెస్ మనం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూద్దాం. ఇక మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్‌లోని వెరిఫికేషన్ సెంటర్స్ అనేది చూడండి. హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది డిస్ట్రిక్ట్ వైస్‌గా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఇక థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు మీకు ఇక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. బెల్లంపల్లి, మంచిర్యాల డిస్ట్రిక్ట్‌లో బెల్లంపల్లిలో ఉంది ఈ సెంటర్. మీరు మంచిర్యాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడైతే చేసుకోవచ్చు. ఇక నిర్మల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి నిర్మల్‌కి ఇక్కడ నిర్మల్‌లోనే ఉంది. ఇక్కడ థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకనేది మీరు చేసుకోవచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీ మీకు ఐడీ కూడా చూడు ఎన్ఆర్ఎంఐ 30 అనేదైతే ఇచ్చారు. హైదరాబాద్‌కి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీ బాగ్లింగంపల్లికి సంబంధించి మీరు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడైతే చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ నుంచి మీకు ఫిఫ్త్ వరకు అనేది ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్‌లో మీకు డేట్స్ కూడా చూసుకోండి. హైదరాబాద్‌లో ఎవరైనా మీరు చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అనేది చేసుకోవాల్సయితే ఉంటుంది. ఇక హైదరాబాద్‌కి సంబంధించి ఇది మనకి నెక్స్ట్ మంచి హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో కూడా ఒకటి జూనియర్ కాలేజ్ అయితే ఉంది. పాలిటెక్నికల్‌కి రామాంతపూర్‌లో ఇక్కడ మీరు ఈ పాలిటెక్నికల్ కాలేజ్‌కి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మీరు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జేఎన్‌టీయూకి సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీ కూకట్పల్లిలో ఉంది. ఇక్కడ మేడ్చల్‌కి సంబంధించి మీరు కూడా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మీరు ఇక్కడ కూడా స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అనేది వెళ్ళవచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీ మాస్ ఆఫ్ ట్యాంక్‌కి సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు ఫస్ట్ 8కెళ్ళాలి. సెకండ్‌కేమో పీహెచ్ వాళ్ళు, థర్డ్‌కేమో క్యాప్ వాళ్ళు, అదే ఎన్‌సీసీ వాళ్ళు 4కి, 5కి నార్మల్ వాళ్ళు కూడా అక్కడ కూడా వెళ్ళి మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీ హైదరాబాద్‌లోనే మళ్ళీ ఇంకొకటుంది. జూ పార్క్ దగ్గర ఒకటైతే ఉంది. ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకైతే ఇచ్చారు. గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీ ఉమెన్స్ ఈస్ట్ మారేడ్పల్లి సికింద్రాబాద్‌లో ఒకటైతే ఉంది. ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అనేది ఇచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ గోల్కొండ హాస్టల్ అనేది మాస్ ఆఫ్ ట్యాంక్ దగ్గర ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నికల్ కాలేజీ. ఈ విధంగా మీరు కాలేజెస్ అనేది వెళ్ళి మీరు చేసుకోవచ్చు. సిరిసిల్లలో రాజన్న సిరిసిల్లకి సంబంధించి మీరు థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఇక్కడ చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఖమ్మంలో ఒకటైతే ఉంది. ఖమ్మంలో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అనేది చేసుకోవచ్చు. మైనారిటీ వాళ్ళు, అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు మీరు ఇక్కడికెళ్ళొచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీ ఇక్కడ కొత్తగూడెంకి సంబంధించింది ఉంది. ఇక్కడ మహబూబ్ నగరు, మెదక్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, నిజామాపేట, హన్మకొండలో 2 ఉన్నాయి. వరంగల్ ఒకటి ఉంది. మీరు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు వెళ్ళాలి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి చూడండి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఈ విధంగా మీరు స్లాట్స్ అనేది బుక్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ రాగానే మీకు ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఛానల్‌లో వీడియో రూపంలో వస్తుంది. నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ రాగానే వెబ్ ఆప్షన్స్ అనేది మీకు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాము.
ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళండి. అక్కడ మీకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చేసుకొని డేట్స్ అన్నీ కూడా మీ ఇచ్చాను కదా! ఆ డేట్స్‌లో మీరు వెళ్ళి చేసుకొనైతే మీరు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని కాలేజ్ జాయిన్ అవ్వండి. ఇక మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే మేము దానికి రిప్లై కూడా ఇస్తాము. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలంగాణకు, ఏపీకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.